అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొన్ననే కల్కి సినిమా చూశాను. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంది సినిమా అయితే. కొంతమంది ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా స్లోగా నెరేషన్ ఉంది, చాలా స్లోగా వెళ్తుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకునే ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాశీలో అతను ఒక నియంత, ఆ కలిపురుషుడు ఆ న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా తీసేసుకున్నాడు, వాళ్ళకి లేకుండా ఎలా చేస్తున్నాడు, జనాలకి ఏమి దొరకకుండా చేస్తున్నాడు అన్ని క్యారెక్టర్లను అందరినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటా వీళ్ళని ఎలివేట్ చేయడంలో ఆ ఫస్ట్ హాఫ్ బాగా తోడ్పడిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా స్లోగా పోతుందంటే నాకు కూడా ఫస్ట్ అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దాకా ప్రభాస్ వచ్చేంత వరకు కొద్దిగా ఏందా ఇది తిరుగుతుంది అన్నట్లు ఉంటుంది. అదంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంటే, అంటే స్టోరీ లైన్లోనే. తర్వాత నాకు అర్థమైంది. సో స్టోరీ లైన్లోనే చాలా థింక్ చేశాడు డైరెక్టర్, చాలా పొటెన్షియల్గా సినిమా తీశాడు. చాలా చాలా రీసెర్చ్ జరిగినట్టుంది చూస్తుంటే. కొద్ది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా సినిమా మాత్రం చాలా 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 అనాలిసిస్ చేసి సినిమా తీశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రభాస్ గారి పర్ఫార్మెన్సు, అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్సు, కమల్ హాసన్, దీపికా పడుకునే పర్ఫార్మెన్సు చాలా బాగున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అమితాబ్ బచ్చన్ అయితే టాప్ నాచ్. ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసాను అమితాబ్ బచ్చన్ పాత సినిమా అంటే ఆ సినిమాల్లో తన పాత సినిమాలో ఎలా ఉన్నాడో తన యాంగ్రీనెస్ అవన్నీ కూడా మళ్ళీ అంతగా ఎలివేట్ చేసి చూపించిన డైరెక్టర్ ఉన్నానంటే అది నాగశ్విన్ మాత్రమే. అమితాబ్ బచ్చన్ మాత్రం చాలా 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 మంచి క్యారెక్టర్ పడిందని చెప్పుకోవచ్చు. ఒక అశ్వత్థామకి చాలామంది విజిల్ చేశారు, ఈవెన్ నేను కూడా విజిల్ చేశాను. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి అసలు అశ్వత్థామకి ఎవరైనా విజిల్ చేస్తారా? అలాంటిది అశ్వత్థామ క్యారెక్టర్కి విజిల్ చేసేలా ఇచ్చాడు. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ అంటే ప్రభాస్ని స్టార్టింగ్లో ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ప్రజెంట్ చేస్తూ సెకండ్ హాఫ్లో ప్రభాస్ని చాలా హెవీగా ఎలివేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ప్రభాస్ని కామెడీ చేసేసి ప్రభాస్ మీదే జోకులు ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ప్రభాస్ మీద తానే చేసుకుంటాడు జోకులు. సో ఎందుకంటే ప్రభాస్ని ఆడియన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రభాస్ని ఒక సూపర్ మ్యాన్గా చూపిస్తున్నాము, దాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే సో ప్రభాస్ని తానే కొన్ని వేసుకున్నారంటే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఈవెన్ ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళను కూడా అటెన్షన్ డ్రా చేసుకోవడానికి, వాళ్ళను కూడా స్లోగా స్టోరీలో ఇన్వాల్వ్ చేయడానికి అదంతా ప్రాసెస్ అని నాకు అర్థమైంది. ఈ స్టోరీలో మాత్రము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా తక్కువ బడ్జెట్లోనే 600 crores బడ్జెట్లోనే ఒక ఆదిపురుష్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్, అందులో పెద్దగా అంత బడ్జెట్ పెట్టినా కానీ పెద్దగా కనిపించలేదు సీజీలో కూడా. ఇక్కడైతే ప్రతి ఒక్కటి ప్రతి దానికి కనిపిస్తుంటుంది. ఫస్ట్ హాఫ్లో అంతా కూడా కొత్తగా ఉంది అంతా. ఈ కాశీనగరంలో ఒక ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది, టెక్నాలజీ ప్రతి ఒక్కటి నీట్గా చూపించారు. ప్రతి ఒక్క టెక్నాలజీ ఎలా వాడతారు, ఈ వెపన్ ఎందుకు వాడతారు, ఆ వెపన్ ఎందుకు వాడతారు అని చెప్పేసి అసలు స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఇదంతా ఏంది ఇలా ఉంది అనుకున్నాను. తర్వాత అర్థమైంది. స్టార్టింగ్లో అసలు మనకి ఏం అర్థం కాదు, ఏదో జరుగుతున్నట్టుంది, అలాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే అక్కడ డబ్బింగ్ ప్రాపర్గా ఉండదు. కొన్ని క్యారెక్టర్లు డబ్బింగ్ ప్రాపర్గా ఉండదు. సో నేను అనుకున్నాను ఎందుకు డబ్బింగ్ మీద తీసుకోలేదా, అతను ఎందుకు మంచిగా కేర్ తీసుకోలేదు అన్న. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే సో కొన్నేళ్ల తర్వాత, అన్ని సంవత్సరాల తర్వాత అందరూ కూడా తెలుగు అనేది కొద్ది పొల్యూట్ అవుతుంది. ఈవెన్ మనం తెలుగు చూసుకున్నా కానీ ఒకప్పుడు చూసుకున్న తెలుగుకి ఇప్పుడున్న తెలుగుకి డిఫరెన్స్ ఉంది కదా. సో అప్పటి తెలుగు పొల్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ శంబల ఏరియాలో ఉన్న జనాలు మాత్రము తెలుగు చాలా ప్రాపర్గా మాట్లాడతారు. ఈ శంబల ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఎవరిని పెట్టారంటే అంత హిందువుల్ని, ముస్లింని, వీళ్ళందరినీ అన్ని ప్రాంతాల వారిని, నేపాల్ ప్రాంతంలో ఉన్న కాచి ఉన్న ఆ ప్రాంతాలందరినీ పెట్టాడు. అదే కాంప్లెక్స్లో వచ్చేస్తే మొత్తం అందరినీ నార్తల్ని, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ సరిగా రానల్ని ఇలా వీళ్ళని పెట్టాడు. సో దీన్ని బట్టి ఏమర్థం ఉందంటే సో ఒక కలపురుషుణ్ణి మనము
ఎదుర్కోవాలంటే మొత్తం అంతా ఏకమైంది. అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకమవుతారు చివరికి అని మరియం అనే ఒక క్యారెక్టర్ ఉంది. మరియం అనే క్యారెక్టర్, మరియం అనే నేమ్ అనేది ఒక ముస్లిం నేమ్. అలాంటిది ఆ ముస్లిం నేమ్ని శంబల్ అనే ఒక హిందూ మైథాలజీ, హిందూ హిస్టరీకి సంబంధించిన స్టోరీ కదా. దానికి ఆవిడ ఒక హెడ్, ఆవిడకి పేరు మరియం అని పెట్టారు. సో మరియం అనేది ఒక ముస్లిం నేమ్ కదా. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే అందరూ ఏకమైపోతారు చివరికి. ముస్లిం, క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా ఒక తాటికి వస్తారు, వీళ్ళంతా కూడా నమ్ముతారు అనే దాని మీద వాళ్ళను కూడా డ్రా చేయడానికి దర్శకుడు తీసుకున్న కేర్ అనేది నిజంగా ఫెంటాస్టిక్ అని చెప్పచ్చు. నాకైతే సినిమాలో ఫస్ట్ హాఫ్ కూడా నాకు స్టార్టింగ్ అనిపించింది, కాకపోతే తర్వాత అర్థమైంది ఏంటంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడానికి అతను తీసుకున్న డైరెక్టర్ లిబర్టీ అంటారు. డైరెక్టరు కొన్ని పెడతాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యామియోస్ ఉన్నాయి, చాలా క్యామియోస్ ఉన్నాయి. ఈవెన్ రాజమౌళి ఉన్నాడు, ఆర్జీవి ఉన్నాడు, చాలా మంది క్యామియోస్ ఉన్నాయి. ఆర్జీవిని ఎందుకు పెట్టారు, రాజమౌళి ఎందుకు పెట్టారు, వీళ్ళందరినీ ఎందుకు పెట్టారంటే సో వీళ్ళందరినీ కూడాను. సో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ మాట్లాడతాడు, నీకు దొరికానంటే నేను మళ్ళీ ఇంకో 5 years నన్ను పట్టుకుంటాడు, నా 5 years అంటే 5 years బాహుబలికి టైం ఇచ్చేసాడు కదా. సో కాబట్టి ఈసారి వరకు నేను 10 years నేను తొక్కుతా అంటాడు. అంటే ప్రభాస్ని తన యొక్క పర్సనల్ ఇదిని సినిమాలో తను తీసుకొని, రాజమౌళి తీసేసుకొని ప్రభాస్ని 5 years బాహుబలి కోసం డేట్స్ ఫిక్స్ చేస్తాడు కదా. సో అలాగా మళ్ళీ ఇంకోటి ఆర్జీవీని తీసుకొస్తాడు. ఆర్జీవీ ఎందుకు తీసుకొస్తాడంటే ఆర్జీవీ ఒక నియంత దగ్గర నుంచి అతను ఒక కోడిగుడ్డు తీసుకొస్తాడు అనమాట. అంటే ఫుడ్ కోసం ఎంత తిప్పలు పడుతున్నారు, ఫుడ్ కోసం మనకు ఉన్నవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ తీసేసుకొని ఒక చోట పెట్టేసుకుంటాడు అని చెప్పేసి ఆ థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. మొత్తం అన్నీ ఆయనే కంట్రోల్లో చేస్తుంటాడు. అందులో కమల్ హాసన్ ఈజ్ ఒక ఫస్ట్ టైం యాంటగనిస్ట్గా చేశాడు, సూపర్ ఉంది. అంటే దశావతారం సినిమాలో చేశాడు, కానీ ఎంత లార్జ్ స్కేల్లో యాంటగనిస్ట్ రోల్ చేయడం అనేది నిజంగా అసలు ఫెంటాస్టిక్ ఉంది. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు ఇటువంటి క్యారెక్టర్లో చాలా 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 నమ్మే విధంగా బిలీవబుల్గా చేశాడు. ఈజ్ అ లెజెండ్స్ అందరూ బాగా చేస్తారు మనకి తెలిసింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అమితాబ్ బచ్చన్ చెప్పాలి. అమితాబ్ బచ్చన్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు పుల్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో కూడా అమితాబ్ బచ్చన్ చాలా సేవ్ చేశాడు, సినిమాని చాలా వరకు సేవ్ చేశాడు. అమితాబ్ బచ్చన్ వచ్చినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ముందు ఉన్న చాలా బాగున్నాయి. ఎస్పెషలీ వాళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు చాలా సూపర్ ఉన్నాయి సీన్స్ మాత్రం. సినిమా మాత్రం వర్తీ వాచ్ అనమాట. లాస్ట్ 15 minutes సినిమాని అసలు కట్టి పడేస్తాడు అనమాట. సినిమాలో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేస్తుంది లాస్ట్. ఆ టైంలోనే ఇంకా సినిమా అయిపోతుంది. కాకపోతే లాస్ట్ 15 minutes కూర్చోబెట్టాడు, జనాలు అసలు తలగా తిప్పలేరు అనమాట, అలా కూర్చోబెట్టేశాడు. లాస్ట్ 15 minutes కోసమన్నా సినిమా చూడవచ్చు. ఆ గ్రాఫిక్స్ అవి ఒక మార్వెల్ మూవీ చూసినట్టు ఉంది, అసలు స్టార్ వార్స్ మూవీ చూసినట్టు ఉంది. ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా తీస్తాడు. హాలీవుడ్కి మనం పోటీ ఇస్తాము లేదు పక్కన పెడితే, హాలీవుడ్ లెవెల్లో మనం సినిమా తీయగలము అని మరోసారి ప్రూవ్ చేసిన ఒక వ్యక్తి నాగేశ్వరి. ఇంతకుముందు రాజమౌళి గారు తీశారు, రాజమౌళి గారు హిస్టారికల్ మూవీ, ఒక ఫ్యాంటసీ మూవీస్ తీశాడు. కాకపోతే ఇతను నాగేశ్వరి అంటే మన మైథాలజీని, మన హిస్టరీని, మన జరిగిన యొక్క హిందూ ధర్మం యొక్క విధానాన్ని, భారతాన్ని నీట్గా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్లో ప్రతి ఒక్కరికి చెప్పగలగడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి నాగేశ్వరికి. మామూలుగా ఆర్డినరీ పర్సన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్స్ చేస్తారంటారు కదా. సో నాగేశ్వరి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నాగేశ్వరి ఎంత బాగా సినిమా డైరెక్షన్ చేశాడు. డైరెక్షన్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. అంటే ఎక్కడ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్కడ క్యారెక్టర్ని రివీల్ చేయాలి, ఏ క్యారెక్టర్ దీనికోసం ప్రతి ఒక్కటి నీట్గా స్టడీ చేసేసి లాస్ట్లో మరే క్యారెక్టర్ కూడా ఆవిడ కూడా ఫైట్ చేస్తుంది.
సో ఎవరిని ఎక్కడ వాడాలి, ఎవరిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎవరిని ఎక్కడ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయాలి, స్టోరీలో కథా వస్తువుగా వాడాలనే దాన్ని చాలా నీట్గా స్టడీ చేశాడు. హ్యాస్ ఆల్ పొటెన్షియల్ టు డూ ఆల్ ఈవెన్ హాలీవుడ్ లెవెల్ మూవీస్ ఆల్సో ఈ కెన్ డూ. సో ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ నాకు అర్థమైంది ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా హాలీవుడ్ లెవెల్లో సినిమాలు తీయగలరు. ఇతను నాగేశ్వరి ఒకతను, ఇంకో ప్రశాంత్ వర్మ అని ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా జయ హనుమాన్ చేశారు కదా, ఆ సినిమా కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ గ్రాఫిక్స్ కానీ ఏమైనా కానీ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ మైథాలజీ రెండింటిని కలిపితే మనం ఒక సూపర్ హీరోస్ వాళ్ళకి ఏదో మన సూపర్ హీరో అంటే మనకు తెలిసిన సూపర్ హీరో అంటే మనకు ఆంజనేయ స్వామి ఉన్నాడు. నెక్స్ట్ సూపర్ హీరోస్ అంటే మన భాగవతాలు పురాణాలు ఇవన్నీ తీసుకుంటే వీళ్ళంతా సూపర్ హీరోసే. వాళ్ళందరినీ పెట్టేసేసి తీస్తే సూపర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన హాలీవుడ్లో ఐరన్ మ్యాను, బ్యాట్ మ్యాను, బొద్దింక మ్యాన్ ఇవన్నీ వీళ్ళు రకరకాలు ఉన్నాయి, శాండ్ మ్యాన్ అలాగా. సో వారిని ఒక బొద్దింకలాగా ఉంటే అంటే స్పైడర్ మ్యాన్ లాగా బొద్దింకలా ఉంటే వాళ్ళు సూపర్ మ్యాన్ లాగా చేసి చూసేస్తున్నారు. మనకు అవన్నీ అవసరమే లేదు. మన మైథాలజీని చేసుకుంటేనే గొప్ప సూపర్ మ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కరెక్ట్గా టెక్నాలజీ యూస్ చేసేసి, కరెక్ట్గా స్టోరీ యూస్ చేసి, కరెక్ట్గా బ్లెండ్ చేసి తీయగలిగితే మనకంటే సూపర్ హీరోలు ఎవ్వరు లేరు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. ఇంతకుముందు కూడా ప్రూవ్ అయింది. అది ప్రశాంత్ వర్మ తీశాడు, జై హనుమాన్ సినిమా తీశాడు, సూపర్ ఉంది సినిమాలో. సో మన తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరవడి సృష్టించాలని నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను. నేను పెద్ద సినిమాటిక్ నాలెడ్జ్ లేదు, నాకున్న నాలెడ్జ్లో నాకు ఈ సినిమా రివ్యూ చేయాలనిపించింది. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్. అరే ఎంత మంచి సినిమా. నేను సినిమా చాలా చూశాను, సినిమాలు చూస్తుంటాను మామూలుగా. నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ని మా ఆడియన్స్కి షేర్ చేసుకుంటే చాలా అంత బాగుంటుందని చెప్పేసి రివ్యూ చేయడం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 ఉంటే 5 ఇచ్చేస్తా, 6 ఉంటే 6 ఇచ్చేస్తా, 10 ఉంటే 10 ఇచ్చేస్తా. డైరెక్షన్ వైజ్ కొన్ని ఇందులో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ చెప్పలేము. బట్ ఎందుకంటే చిన్నవి మిస్టేక్స్ ఉండొచ్చు, మిస్టేక్ లేకుండా ఉండదు. కాకపోతే ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఇది ఎక్స్పెరిమెంట్. ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఆ ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయిపోయారు. సూపర్ ఉంది. అంటే మీరు కామెంట్స్ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సినిమా చూసేటట్టు చూడండి, మంచిగా సినిమా. ఈ వీడియో లైక్ చేయండి, ఇలాగే ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.